ఇక్కడ యశోదలో జాయిన్ అయింది 17th జాయిన్ అయినాము. అయితే మా పాప కీర్తన అని చెప్పేసి ఆమె పారాకెట్ తీసుకోవడం జరిగింది. పారాకెట్ తీసుకున్న వాళ్ళు అసలు ఇంతవరకు బతకలేదు అని చెప్పేసి చెప్పారు జరిగింది. ఇప్పుడు అసలు బతకదు అన్న అమ్మాయి మంచిగా బతికింది ఈ మెడిసిన్ వల్లనే. నా పేరు శశాంక్, మేము ఖమ్మం నుంచి వచ్చాము. ఇక్కడ యశోదలో జాయిన్ అయింది 17th జాయిన్ అయినాము. అయితే మా పాప కీర్తన అని చెప్పేసి ఆమె పారాకెట్ తీసుకోవడం జరిగింది. ఆ పారాకెట్ తీసుకున్నాక 2 days ఐసీయూలోనే ఉంచారు. ఆ 2 days అసలు డాక్టర్స్ నో హోప్స్ అనమాట. అసలు మొత్తానికే హోప్స్ లేవు, బతకడం చాలా కష్టం, పారాకెట్ తీసుకున్న వాళ్ళు అసలు ఇంతవరకు బతకలేదు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాతకి సార్ డాక్టర్ శ్రీకిరణ్ సార్ గారు మాకు ఒక హోప్ ఇచ్చారు. ఏంటి, ఇలాగ ఒక మెడిసిన్ ఉన్నది, ఆ మెడిసిన్ తీసుకుంటే మంచిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి, సో ఒకసారి ఇచ్చి చూద్దాం మనం అని చెప్పేసి సారే ప్రోత్సహించారు. అప్పుడు మేము సరే ఇది లాస్ట్ అవకాశంగా భావించి మేము కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాతకి ఎవ్రీ 48 hours ఇవ్వాలన్నట్టు అది స్టెమ్ సెల్స్ అండ్ ఎక్సోజోన్స్ అని చెప్పేసి ఆ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాతకి ఆఫ్టర్ ఐసీయూలో 2 days తర్వాతకి ఇచ్చారు ఫస్ట్ ఇంజెక్షన్. ఇచ్చిన తర్వాతకి కొంచెం మనకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అంటే ముందుకి ఐసీయూలో ఉన్నప్పటికీ తర్వాతకి కొంచెం స్టెమ్ సెల్స్ ఇచ్చిన తర్వాతకి ఇంప్రూవ్మెంట్ మంచిగా కనిపించింది. కనిపించిన తర్వాత మళ్ళీ 72 hours తర్వాత మళ్ళీ ఒకటేసారు. మళ్ళీ ఒకటేసిన తర్వాతకి ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్నది. డాక్టర్ చెప్పడం వల్లనే మాకు ఇది మంచిగా జరిగింది. ఇప్పుడు అసలు బతకదు అన్న అమ్మాయి మంచిగా బతికింది ఈ మెడిసిన్ వల్లనే. థ్యాంక్ యూ టు శ్రీకరణ్ ఉద్దేశ్ సార్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్.